అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల పట్టణంలో బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్లాస్టిక్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి, ఎక్కడైతే ఏ కొట్టుల్లో అయితే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇస్తరాకులు అమ్ముతున్నారో వెంటనే అగ్రెసివ్‌గా చాలా స్పీడ్‌గా పట్టుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం జరిగింది. అవి వాట్సాప్‌లో కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏ భవనాలకైతే ఫైర్ ఎన్ఓసి లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 16 మీటర్ల కంటే ఎక్కువగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చినా సరే, ఆ భవనాల మీద ఇంత అగ్రెసివ్‌గా, ఇంత యుద్ధ ప్రాతిపదికన, ఇంత టెంపోగా ఆ భవనాల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగితే కమిషనర్ గారు చెప్పేది ఒకటే, హైకోర్టులో ఉంది, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు, 4-5 రిట్ పిటిషన్‌లోనే చెప్తారు. సరే, కమిషనర్ గారిని ఆ యొక్క స్టేటస్ చెప్పమంటే ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి అంటున్నారు. ఈ ప్లాస్టిక్ నివారించడం మంచిదే. ఈ కొట్లోల మీద, లేకపోతే ఎవరైతే గ్లాసులు, ఇస్తరాకులు అమ్ముతున్నారో వాళ్ళ మీద కాదు దాడి చేయాల్సింది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు, వాటి యొక్క మూలం ఏంటని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే ఈ ప్లాస్టిక్ అనేదే ఉండదు. గతంలో కూడా ఎంతోమంది కమిషనర్లు వచ్చారు బాపట్ల పట్టణానికి. వాళ్ళు కూడా ఇదే విధంగా ప్లాస్టిక్ నివారించని చెప్పేసి కొంతకాలం చేశారు. తర్వాత సర్వసాధారణం అయిపోయింది. ఇది కాదండి అసలు చేయాల్సింది. ఎవరైతే బాపట్ల పట్టణానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇదే విధంగా ప్లాస్టిక్ నివారించాలని చెప్పి బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు ఒక యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఇదే యుద్ధాన్ని కొన్ని భవనాలు చీల్ రోడ్లో కానీ సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మిస్తుంటే వాళ్ళ మీద బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి జేబీరావు భారత పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఫైర్ ఎన్ఓసి లేకుండా లాడ్జింగ్ నడుపుతున్న భవనాల మీద బాపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు, ప్లాస్టిక్ మీద యుద్ధాన్ని ప్రకటించిన కమిషనర్ గారు, ఎవరి దగ్గరైతే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా భవనాలకి ఫైర్ ఎన్ఓసి లేకుండా, సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మిస్తున్న వాళ్ళ గురించి తెలిసినా సరే ఇదే విధంగా, ఇదే టెంపోగా, ఇదే అగ్రెసివ్గా ఎందుకు కేసులు నమోదు చేయట్లేదని చెప్పేసి జేబీరావు భారత పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇదే విధంగా ఫైర్ ఎన్ఓసి లేకుండా నడుపుతున్న భవనాల మీద చర్యలు తీసుకుని వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పేసి జేబీరావు భారత పార్టీ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం.